చంద్రబాబు సహా 25 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసింది కాబట్టి శాఖల కేటాయింపుపై చంద్రబాబు సుదీర్ఘ కసరత్తు ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. అయితే తమకు కీలక శాఖలు కావాలని జనసేన ఆశిస్తున్నట్లు సమాచారం. ఒక స్థానం ఎవరికీ ఇవ్వకుండా ఖాళీగా ఉండటంతో ఆ స్థానాన్ని ఎవరికి కేటాయిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. హరికిషన్, చూస్తున్నాం ఎట్టకేలకు పట్టాభిషేక ఘట్టం ముగిసింది. ఆ తర్వాత ఇక శాఖల కేటాయింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. శాఖల కేటాయింపు ఏ విధంగా ఉండబోతుంది? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, ప్రజలందరి ఆశీస్సుల మధ్య అయినవారు వెంటరాగా దేశ ప్రధాని సమక్షంలో అట్టహాసంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం ముగిసింది. అయితే ప్రమాణ స్వీకారం తర్వాత ఎవరికి ఏ శాఖలు వస్తాయన్నటువంటి చర్చ మాత్రం పెద్ద ఎత్తున సాగుతోంది. మరోవైపు ముఖ్యమంత్రి తరువాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు మరొక 24 మంది ఎమ్మెల్యేలందరూ కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే వారిలో ఎవరెవరికి ఏ శాఖలు దక్కుతాయన్నటువంటి చర్చ అయితే బాగా నడుస్తుంది. జనసేన కీలక శాఖలు అడుగుతున్నట్లుగా కూడా ప్రచారం సాగుతోంది. ప్రధానంగా ఉప ముఖ్యమంత్రితో పాటు హోంశాఖ జనసేన అడుగుతున్నట్లుగా కూడా ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. అయితే ఈసారి ఒక మహిళకు అవకాశం ఇస్తే బాగుంటుందన్నటువంటి ఆలోచనతో టీడీపీ ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అందుకు వంగలపూడి అనిత పేరు కూడా వినిపిస్తోంది. ప్రధానంగా గత 5 సంవత్సరాలలో గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసింది. తన వాయిస్ని అలాగే పార్టీ వాయిస్ని గట్టిగా వినిపించడమే కాకుండా తెలుగు మహిళా అధ్యక్షురాలుగా కూడా పనిచేసినటువంటి అనుభవంతో ఖచ్చితంగా హోంశాఖ అనితకిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా ఆ పార్టీ నేతలు ఎవరైతే అనిత అభిమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చర్చించుకున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. అయితే ఒక్కసారి చూస్తే ఈసారి అసెంబ్లీలోకి వెళ్ళినటువంటి వ్యక్తులు అందరూ కూడా అంటే కొత్తగా వెళ్ళినటువంటి వ్యక్తులకు 8 మందికి మంత్రి పదవి అవకాశాలు రావడం, అలాగే గతంలో ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వారికి 10 మందికి అవకాశం రావడం, అలాగే గతంలో 6 మంది మంత్రులుగా చేసినటువంటి వారికి మళ్ళీ తిరిగి మంత్రి పదవి అవకాశం రావడం. ఆ 6 మందిలో కూడా కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, నారాయణ, ఎన్ఎండి ఫరూక్, ఆనం రామనారాయణరెడ్డితో పాటు కొలుసు పార్థసారథి ఈ 6 మందికి కూడా గతంలో మంత్రి వర్గంలో పనిచేసినటువంటి అనుభవం ఉంది. తిరిగి వారికి మళ్ళీ మరొక అవకాశం కూడా చంద్రబాబు నాయుడు కల్పించడం జరిగింది. వారితో పాటు కొత్తగా శాసనసభకు ఎన్నికైనటువంటి వారు ఎవరైతే టీజీ భరత్ ప్రముఖ పారిశ్రామికవేత్త, ఈయన యువ పారిశ్రామికవేత్త, ఈయనకు ఖచ్చితంగా పరిశ్రమలకు సంబంధించి కానీ లేదా ఐటీకి సంబంధించి కానీ ఇచ్చేటటువంటి అవకాశం ఉందన్నటువంటి ఒక ప్రచారం సాగుతోంది. అయితే గతంలో ఐటీ శాఖ మంత్రిగా ప్రస్తుతం మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఉన్నారు. మరి ఈసారి ఆయనకి ఏ శాఖ ఇస్తారు లేదా గతంలో ఉన్నటువంటి ఐటీ శాఖనే కొనసాగిస్తారన్నటువంటి ప్రచారం కూడా సాగుతోంది. మరోపక్క నారాయణ గతంలో పురపాలక శాఖ పట్టణాభివృద్ధి కూడా చేయడం జరిగింది. మరి ఈసారి కూడా ఆయనకు అదే శాఖను కొనసాగిస్తారా లేక మారుస్తారా అన్నటువంటి ప్రచారం కూడా సాగుతోంది. మరోవైపు అచ్చెన్నాయుడు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గతంలో రవాణా మరియు కార్మిక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఈసారి ఆయనకు అదే శాఖ ఇస్తారా లేదంటే మరొక శాఖ కేటాయిస్తారన్నటువంటి ప్రచారం సాగుతోంది. మొత్తానికి మాత్రము గతానికి భిన్నంగా ఈసారి ఎక్కువ సీట్లు కూడా గెలుచుకున్నటువంటి సంగతి తెలిసిందే. కూటమి ఆధ్వర్యంలో 164 సీట్లు గెలుచుకున్నటువంటి బీజేపీ, టీడీపీ అలాగే జనసేన ఈ 3 పార్టీలకు సంబంధించి ఏ శాఖలు ఏ పార్టీలు పంచుకుంటే వాటికి సంబంధించినటువంటి అర్హులైనటువంటి ఎమ్మెల్యేలు ఎవరు అన్న దానిపైన కూడా సుదీర్ఘంగా ఆలోచించి 2 నేతలు అలాగే 3 నేతలు కూర్చొని ఈరోజు మంత్రివర్గ కూర్పును కూడా ప్రకటించారు. కానీ దానికి సంబంధించి ఎవరికి ఏ శాఖలు కేటాయిస్తారన్నటువంటి దానిపైన కూడా సందిగ్ధం నెలకొనింది. అది ఇంకా పూర్తిగా కూడా బయటికి రాలేదు. ఈరోజు సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. మరొక వైపు ఖచ్చితంగా జనసేన మాత్రము బలమైనటువంటి శాఖలు తీసుకోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నా అందుకు తగ్గట్టుగా కూడా అడుగులు పడుతున్నాయి. ఎందుకంటే పూర్తిగా తమ పార్టీ నేత ప్రతి విషయంలో కూడా త్యాగం చేశారని ఖచ్చితంగా తమకు కీలక శాఖలు కేటాయిస్తే ఇటు పార్టీని బలోపేతం చేసుకోవడంతో పాటు అలాగే ప్రజలకు ఏవైతే తాము అనుకున్నటువంటి పనులన్నీ కూడా చేయొచ్చు అన్నటువంటి ఒక మంచి పరిణామం ఉంటుందన్నటువంటి భావాలన్నీ కూడా జనసేన పార్టీ నేతలు వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్తో పాటు నాదెండ్ల మనోహర్ కూడా చాలా కీలక నేత, సీనియర్ నేత, గతంలో స్పీకర్గా చేసినటువంటి అనుభవం కూడా ఉంది కాబట్టి సో అటువంటి నేతలు రైట్